వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరహరి ఇంట్లో ఇంకా కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలి. తెలంగాణ ఇజ్జత్ తీయటమే సీఎం రేవంత్ పని. తుమ్మలపల్లి గ్రామంలో అభివృద్ధిని అడ్డుకుంటున్న స్పీకర్. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. గత కొన్ని రోజులుగా వచ్చిన కంప్లైంట్లు అక్రమ సంపాదనలతో అక్రమంగా చాలా సంపాదిస్తున్నాడని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వస్తే వాటి మీద ఈరోజు ఎర్లీ మార్నింగ్ రైడ్స్ చేశాం మేము. అందులో సుంకరి నరహరిరావు గారని డిప్యూటీ డైరెక్టర్ ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, నారాయణగూడలో ఈ ఆఫీస్ ఉంది. ఇల్లు ఇక్కడ చేతినాకలో ఉంది. ఇది ఈ మొత్తం టోటల్గా ఇతని బ్రదర్సు, కజిన్ బ్రదర్సు, ఆఫీసు, తర్వాత రిలేటివ్స్, ఇన్లాస్, వాళ్ళందరి ఇళ్లలో కూడా ఒక 11 ప్లేసెస్లో సెర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు సెర్చ్ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ ఇంట్లో 1,40,00,000 రూపాయల నగదు దొరికింది. తర్వాత 1 కిలో వరకు బంగారం ఉంది ఇంట్లో. అవి కాకుండా 2 లాకర్స్ ఉన్నాయి, ఇంకా లాకర్స్ ఓపెన్ చేయలేదు. లాకర్స్లో కూడా గోల్డ్ ఉండి ఉంటుంది, అది ఓపెన్ చేస్తే కానీ అది చెప్పలేము. అది తర్వాత డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటివరకు దొరికిన వర్త్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగానే 5 crores ఉండొచ్చు. అది ఇంకా మార్కెట్ వాల్యూ తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది డిఏ కేసు మేడ్ అవుట్ అయింది. ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం, రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 11 ప్లేసెస్. కొడుకు యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అక్కడే చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అది అతని పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ. అతను మనం పంపించాడా, ఎన్ని పంపించాడు, ఏ రకంగా పంపించాడు, లేకపోతే ఈయన కొని ఆయన పేరు మీద పెట్టాడు, అవన్నీ ఇంకా మేము వెరిఫై చేయాల్సి వస్తుంది. సస్పెండ్ అనేది ఇంకా తెలియదు, వెరిఫై చేస్తాం. ఆ తమ్ముడు ఇంట్లో కూడా సోదాలు చేస్తాం. అక్కడ పెద్దగా మిగతా చోట్ల ఎక్కడ దొరకలేదు. యాక్చువల్లీ వీళ్ళ ఇంట్లోనే మనకి ఎక్కువ మేజర్గా దొరికింది. వెరిఫై చేస్తే ఇంకా కంప్లీట్గా వస్తుంది మనకు. అదే 2 లాకర్స్ ఉన్నాయి, అవి మనం రేపో ఎల్లుండో ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఈరోజు మా దగ్గర కీస్ పెట్టేసుకొని అవి చేస్తారు. ఎస్ఐపిసి నోటిఫికేషన్లని 5,000తో ఇస్తే దాంట్లో జియో నెంబర్ 46 ప్రకారంగా 2,000 ఉద్యోగాలు హైదరాబాద్కు పోతే 3,000 ఉద్యోగాలు 33 జిల్లాలకు పోతాయి. దాంట్లో ఆ 33 జిల్లాల్లో 3,000 పోస్టులు అంటే కులానికి ఒక పోస్టు మనం పంచుకోవడమే అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 5,000 నోటిఫికేషన్తో కాకుండా ఎస్ఐపిసి నోటిఫికేషన్ని 20,000తో విడుదల చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో ఒక నిప్పు కణికని, ఒక అగ్నిగుండాన్ని సృష్టించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల గడ్డ నుంచి ఒక స్ఫూర్తి తీసుకొని ఉద్యమాన్ని నిర్మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంగతి ఏదో చూస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే ఎస్ఐపిసి నోటిఫికేషన్ 20,000తో వేయాలి. దాంట్లో లాంగ్ జంప్ ని 3.8 మీటర్లకు కుదించాలి. అలాగే ఎస్ఐ ఏజ్ రిలాక్సేషన్ ని 36 సంవత్సరాలకు, పీసీ ఏజ్ ని 38 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే జియో నెంబర్ 46 ని రద్దు చేయాలని చెప్పేసి, ఎగ్జామ్ ఫీజుని గత ప్రభుత్వం 200 ఉంటే ఇప్పుడు 1,000 రూపాయలు చేసినారు, దానిని 100 రూపాయలకు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లను మీరు పరిష్కరించకుండా మొండి వైఖరితో కనుక ముందుకెళ్తే మాత్రం రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఈ నిరుద్యోగ యువత ఎదురు పోరాటం చేస్తారని చెప్పేసి, తిరుగుబాటు చేస్తారని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. మరి వాళ్ళ వస్తా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు, నిన్న కూడా పోతా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు. ఎందుకోసం అడ్డుకుంటున్నారంటే భయం పుట్టుకుంది ప్రభుత్వానికి. ఏంది, కార్మికులను సరిగా చూసుకోలేకపోతున్నారు, ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కనీసం మనకు డ్రిల్లింగ్ మెషిన్ కి చిన్న బిట్స్ లేవన్నా, మెషిన్ రిపేర్ ఉందన్నా, ఏ చిన్న అంశం బాగలేదన్నా కూడా బడ్జెట్ లేదని మీకు చెప్తున్నారు, రిపేర్లు చేస్తలేరు, పనిముట్లు ఇస్తలేరు. కానీ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మాత్రం 100 కోట్లు 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి రెగ్యులర్ గా పేమెంట్స్ అవుతున్నాయి. కానీ మనం ఏదైనా చిన్నది అడిగినా కూడా పాత మెషిన్లే మళ్ళీ రిపేర్ చేసి వాడుకోలేదు తప్పితే కొత్త మెషిన్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. సింగరేణి పుట్టింది ఎప్పుడో పుట్టింది, ఆనాడు ఎప్పుడో మైన్ లోపలికి గాలి వంచేటటువంటి ఆక్సిజన్ మెషిన్ వచ్చింది. ఆ మెషిన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతోని అద్భుతంగా నడుస్తున్నాయి. కానీ మన దగ్గర మాత్రం అప్పుడెప్పుడో పెట్టిన మెషినే ఉంది.
అంటే కనీసం గాలి గాని నీరు గాని ఇయ్యకపోతే ఇక యాజమాన్యం ఉంది ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న ఇంకో మైన్ దగ్గర పోతే బాటిల్ పట్టుకొని లోపలికి పోతున్నారు. పాపం మీకుండే పనిముట్లు వేరే ఉంటాయి, మీరు నడవాల్సింది నడవాలి, మీదికెళ్ళి ఇంటికెళ్ళి మంచినీళ్ళ బాటిల్ పట్టుకురావాలంటే మరి కనీసం అది కూడా వేయలేకపోతే సింగరేణి యాజమాన్యం నిజంగా సిగ్గుపడాలి. ఇక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, కార్మికులదే కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. డెఫినెట్ గా డ్రింకింగ్ వాటర్ బాగుండాలి, ఆక్సిజన్ కరెక్ట్ గా ఉండాలి. ముందు కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఆ విషయం మీద యాజమాన్యం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా వికారాబాద్ పట్టణంలోని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. విషయం ఏంది అంటే తుమ్మలపల్లి గ్రామం లోపల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోటి రోడ్లు వేసి, రోడ్డు చాలా ఎత్తుగా ఉండి ఆ ఇళ్ళకు ఓనికి వస్తలేరు, కార్లు దిగుతలేవు, బైకులు దిగుతలేరు, పెద్ద మనుషులు కింద పడుతున్నారు. ఇప్పటికే 2-3 పెద్ద మనుషులు కింద పడితే వాళ్ళను హాస్పిటల్ కూడా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఎట్లో గట్ల ఆ కింద పడకుండా బండ్లు పోయేటట్లు చేయాలా అని చెప్పి గ్రామ పంచాయతీలు ఏం చేసిందంటే ఒక తీర్మానం చేసింది. గ్రామ పంచాయతీ లోపల అందరూ కూర్చొని అరే ఇక్కడ ఉన్నటువంటి గుంతలను మనం పూడ్చాలా, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి గ్రామ పంచాయతీ తీర్మానం చేసిండ్రు. గ్రామ సభ పెట్టి దాదాపు 100 మందితోటి అందరు సంతకాలు తీసుకొని అదే ఇది ఊరి బాగు గురించే కదా, ఎవరికో అమ్మటానికి కాదు మొరం కొట్టేది, ఇక్కడికే కదా రోడ్డు పక్కన మొరం కొట్టేసేసి దీన్ని సాఫ్ చేయాలని చెప్పి అందరు కూడా తీర్మానం చేసి, ఆ తీర్మానం గ్రామ సభ తీర్మానం కాపీ, తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం కాపీ, సర్పంచ్ లెటర్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ అందరు సంతకం పెట్టినటువంటి ఈ లెటర్లు తీసుకుపోయి గత వారం 10 రోజుల క్రితమే ఎంఆర్ఓ గారికి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చింది. పోలీసు వాళ్ళని కలిసింది, ఆర్డీఓ వాళ్ళని కలిసింది, ఎవరిని కలిసినా కానీ ఫలితం ఏం లేదు. వీళ్ళు జేసీబీ ట్రాక్టర్ పెడితే గతంలో కూడా ఇటువంటి పని చేయడానికి పోతే జేసీబీని ట్రాక్టర్కు అప్పుడు ఫైన్ వేస్తే దాదాపు 20,000 30,000 మా వాళ్ళు కట్టి ఇడిపించుకొచ్చారు. ఇది సొంత ఇంటికి కాదు, ఎవరింటికి మట్టి కొట్టుకుంటలేరు, లేకపోతే ఎక్కడో బయటికి ఈ మట్టిని అమ్ముతలేరు. పక్క గ్రామాలలో చూస్తుంటే మా వాళ్ళు చెప్తా ఉన్నారు, రాత్రికి రాత్రి గుట్టలు మాయమవుతున్నాయంట. ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటుండ్రు, ఇష్టం వచ్చిన దందా చేస్తుండ్రు. అదంతా కూడా వ్యాపారం చేస్తుంటే దాన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. అదే ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళను పట్టిస్తామంటేనేమో వాళ్ళు ఫోన్ లేపరు, అమ్ముకుంటుంటే. ఇక్కడనేమో ప్రజాశ్రేయస్సు గురించి రోడ్డు పక్కన గుంతలు ఉన్నాయి, ఈ గుంతలను పూడుద్దామని చెప్పి గ్రామ పంచాయతీ తీర్మానం పెట్టి, గ్రామ సభ తీర్మానం పెట్టి, సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్లు ఇంతమంది అందరు ఒప్పుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు 100 మంది సంతకాలు పెట్టి ప్రజలకు సంబంధించినటువంటి మంచి పని చేద్దాము, ఆ రోడ్డు పక్కన గుంతలను పూర్తి చేద్దామంటేనేమో డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. మరి దీని వెనుక ఉన్నది ఎవరు? స్పీకర్ గారు దీని వెనుక ఉన్నారు. మరి స్పీకర్ గారు ఏం చేయాలా? నిజంగా ప్రత్యేక నిధులు పెట్టి ఆయన పూడ్చాలా ఆ రోడ్డు కూడా. ఈ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ బడ్జెట్ కాదు, వీళ్ళ దగ్గర చిల్లి గవ్వలేదని చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఒక రోడ్డు కూడా వేయలేరు. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ద్వారా ఆ రోడ్ వేస్తే రోడ్డు పక్కన గుంతలు పూడ్చడానికి కూడా చేతనైతలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అదే గ్రామ పంచాయతీలు పూడ్చుకుంటామంటేనేమో అట్లా పర్మిషన్ ఇస్తలేదు. మరి దీన్ని అంతా అడ్డుకుంటున్నది ఎవరు అంటే స్పీకర్ గారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.